హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏ విధమైనటువంటి జరిమానా ఉంటుంది లేదా ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుంది అనే దాని గురించి అన్నమాట టాపిక్. గతంలో మన ఛానల్లో మద్యం తాగి వాహనం నడపటం వల్ల ఏ విధంగా ఫైన్ ఉంటుంది, శిక్ష ఉంటుంది అనే టాపిక్ గురించి తెలియజేశాను. మీరు కావాలంటే చూడొచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయగలరు. చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 3 ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా సరే పబ్లిక్ ప్లేస్లలో వాహనాన్ని నడపాలంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఒకవేళ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది, లేదా 2 విధించే అవకాశం ఉన్నది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం చట్టరీత్యా నేరం. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్తో నడపటం వల్ల అఫెన్స్ మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉన్నది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్లయితే సమస్య మరింత పెద్దదవుతుంది. కాబట్టి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కూడా ఎంతైనా ముఖ్యం. అలాగే మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.